ఆంధ్రదేశంలో ఓటర్ల కన్నా కూడా రాజకీయ పార్టీలు ఎక్కువైనట్టున్నాయి. రాబోయే ఎన్నికల్లో యాదవ్లో ఒక పార్టీ పెడితే మొట్టమొదటిసారిగా జేడి లక్ష్మీనారాయణ తన జాబ్ రిజైన్ చేసిన తర్వాత జనసేనతో పోటీ చేసిన తర్వాత అక్కడ ఓడిపోవటం జరిగింది. ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్నాడే కానీ ఆ బ్యూరోక్రాటిక్ ఫీలింగ్ మాత్రం అతనికి వెంటాడుతూనే ఉంది. మరి ఒకసారి మన కనుక లోక్సత్తా నాయకుని చూసుకుంటే ఆయన కూడా ప్రజలు చాలా అభిమానించారు. ప్రత్యేకంగా యువతరం ఆయన పోటీ చేసినప్పుడు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా గెలిచాడండి, మంచి భారీ మెజార్టీతో. అప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులంతా కూడా వాళ్ళ యొక్క ఉద్యోగాలకు లీవ్ పెట్టి చక్కగా ఈయన కోసం పనిచేశారు. మరి ఆ తర్వాత ఈయన అప్రోచ్ అవుదామంటే చాలా బ్యూరోక్రటిక్గా ఉండేది, ఎవరు కూడా ఆయన కలవడానికి అవకాశం ఉండేది కాదు. మరి అలా చేసుకొని తనకి రాజకీయ జీవితమే లేకుండా ఆయన మటుకు ఆయనే చేసుకున్నాడు బికాస్ ఆఫ్ హిజ్ బ్యూరోక్రటిక్ నేచర్. మరి ఈ జేడి లక్ష్మీనారాయణ అంతకనే ఎక్కువ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఈ సమయంలో కాపులు ఓట్లు చేయటం కాపులకి ఎవరికి కూడా ఇష్టం లేదు. ఎందుకంటే కాపులందరూ కూడా వారి యొక్క సామర్థ్యాన్ని, వారి యొక్క సత్తాని కనీసం ఒక ఛానల్ ద్వారా మేము ఇటుపక్క ఉంటే అటుపక్క గెలుపు కాబట్టి రేపొద్దున మీరు మాకు ఎక్కువ సీట్లు ఇవ్వాలి అని వారు బేరం ఆడటానికి, బేరసారాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడేమవుతున్నది, ఒక పక్కేమో ముద్రగడ్డనేమో తీసుకెళ్ళి జగన్ గారు తన అమ్ముల పొద్దులో చేర్చుకుంటున్నాడు. మరి అలాగే ఆల్రెడీ పవన్ గారు వెళ్ళి చంద్రబాబు దగ్గర చేరాడు. మరి ఈయన మటుకు ఈయన బయట ఒక్కడే ఉంటే ఈయన మీద ఉన్న అభిమానంతో కొన్ని ఓట్లు, నా ఉద్దేశ ప్రకారం ఈయన ఎక్కడ నించినా సరే గెలవడు హామీ నేను ఇస్తున్నా. ఇది ఉత్తినే ఈ గెలిచే పార్టీని వారి యొక్క సామర్థ్యాన్ని చెడగొట్టమే. ప్రత్యేకంగా ఆయనకున్న పవన్ మీద కసే కోపం ఏంటో అర్థం కాదు, కానీ ఆయనకి వచ్చే ఓట్లు కూడా ఈయన కొన్ని చీల్చుకొని ఆయన అసమర్థుడు అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడేమో అని అనిపిస్తోంది. మరి అనవసరంగా ఇలాంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఈ పనికి మాలిన పని చేయటం చాలా బాధ వేస్తుంది. ప్రజలంతా కూడా అందరు కలిసి ఉండండి, అందరు కలిసి రాష్ట్రాన్ని డెవలప్ చేయండి అని ప్రజలు ఆశిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ 4-5 సంవత్సరాలుగా మనం చాలా వెనకబడిపోయి ఉన్నాం. మరి కేవలం సంక్షేమ పథకాలతోనే కాదు, కానీ డెవలప్మెంట్ కూడా ఉండాలి కదా. మరి జేడి లక్ష్మీనారాయణ చూసుకుంటే ప్రజల్లో చాలా చాలా మంచి అభిప్రాయం ఉంది. కానీ ఆయన కనుక ఏదైనా ఒక మంచి పార్టీలో ఉండి గెలిచి ఉంటే ఆ పార్టీ వాళ్ళు ఇతని గౌరవించేవాళ్ళు, ప్రజలు కూడా అతనికి ఓటు వేసేవాళ్ళేమో. లాస్ట్ టైం చాలా నేరోగా ఓడిపోయాడు ఆయన. ఎందుకంటే చదువుకున్న వాళ్ళంతా కూడా ఆయన వైపే మొగ్గారు. ఆఖరికి భరత్ని పెట్టడం వలన అతనికి ఉన్న కాలేజీ పవరు, అతనికి ఉన్న ఎక్స్ట్రా ఇవన్నీ వలన ఇతను ఓడిపోయాడే కానీ ఓడిపోవాల్సిన క్యాండిడేట్ కాదు. చాలామంది యువతలో అంతా కూడా ఆయన సపోర్ట్ చేశారు. కానీ ఈ 1 yearలో చాలా మార్పులు వచ్చేసాయి. యువతరం అంతా కూడా ఈ వ్యక్తులను బట్టి కాకుండా ఒక పార్టీ, 2 పార్టీల మధ్య యుద్ధం కోసం ఆశిస్తున్నారు. ఈ 2 పార్టీల్లో ఒక పార్టీని గెలిపించి వాళ్ళ దేశాన్ని, వారి ఉద్యోగాల్ని, వారి యొక్క అభివృద్ధిని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో జేడి లక్ష్మీనారాయణ పార్టీ పెట్టడం అనేది నిజంగా ప్రజలకి ద్రోహం చేసినట్లే. మరి ఈ యొక్క విశ్లేషణ కరెక్ట్ అవుతుందో లేదో తెలియదు, కానీ నా వ్యక్తిగతంగా మాత్రం ఈ సమయంలో జేడి లక్ష్మీనారాయణ గారు పార్టీ పెట్టడం తనకున్న ఇమేజ్ని తీసుకెళ్లి బూడిదలో పోసినట్టే అవుతుంది. సరే, ఇలాంటి అభిప్రాయం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మీ కామెంట్స్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంటలు టీవీ 9.